నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం పెద్దఘంట్యాడ 75వ వార్డు హెచ్బీ కాలనీ సిడబ్ల్యూసీ హాల్లో కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు టీ-షర్ట్స్, బుక్స్, బ్యాగ్స్, బూట్ల పంపిణీ. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో ఆల్ఫా కంపెనీ నిర్మించిన కొత్త మౌల్డ్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధునిక సాంకేతిక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని, ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణలోని అన్ని చెరువులు, కుంటలు ప్రాజెక్టులో నింపి ఇంతకు ముందు కన్నా రెండంతల పంటల సాగుతో శస్యశ్యామలమయ్యేలా కృషి చేశారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల కురిసినటువంటి వర్షాలతో వివిధ ప్రాజెక్టులు జలకళ సంతరిస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు పోచారం ప్రాజెక్టు కూడా నిండు కుండలాగా జలాన్ని సంతరించుకుంది. ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు సురేందర్ గారితో కలిసి, స్థానిక నాయకులతో కలిసి పోచారం ఆయకట్టుకు మొదటి పంట అంటే వానాకాల పంటకు ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ నీరు పంట పొలాలకు పాటు చెరువులు నింపుకోవటం కోసం కూడా పనిచేస్తుంది. ఈ పంటకు వచ్చేటువంటి నీటిని సద్వినియోగపరుచుకుంటే, ఎందుకంటే ఇది 1.8 టీఎంసీ చెరువు, ఇది 1.8 టీఎంసీ. సరే, వర్షాలు ఇంకా పడితేనే ఆశిస్తాం. వర్షాలు ఆగిపోయే నాటికి ఎంతైతే కెపాసిటీ ఉందో ఆ నీటిని మనం సద్వినియోగపరుచుకుంటే రెండో పంట కూడా ఉపయోగపడుతుంది. వచ్చిన నీటి వృధా చేసుకుని మొదటి పంటకే మొత్తం కాలువ నీళ్ళు వదులుకుంటే రెండో పంటకు నీళ్లు ఉండయి. ఎందుకంటే ఇప్పుడు వర్షం కాబట్టి వర్షం పడితే నిండుతుంది, కానీ ఎండాకాలంలో యాసంగిలో వర్షాలు ఉంటాయి కాబట్టి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు అంటా ఉన్నారు, పోచారం ప్రాజెక్టు యొక్క నిర్మాణం జరిగి 100 సంవత్సరాలు అయిందటది. అంటే నిజాం సాగర్ ప్రాజెక్టు కంటే ముందు కట్టినటువంటి ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు. నీటి విడుదల కూడా ఈ సంవత్సరం ఏ సంవత్సరం కూడా ఇంత ముందు నీరు వదలలేదు. ఇది మొదటిసారి నీటి విడుదల కూడా జూలై మాసంలోనే, 2వ వారంలోనే నీటి విడుదల చేయడం చాలా అభినందనీయం. రైతులకందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు రాబోయే రోజుల్లో మనకున్నటువంటి బేసిన్స్ 2 బేసిన్స్, ఒకటి గోదావరి బేసిన్, ఒకటి కృష్ణా బేసిన్. ఇప్పుడు దీనికి వచ్చినటువంటి క్యాచ్మెంట్ ఏరియా ద్వారా నీరు వస్తూ ఉన్నాయి. రేపు ఏదన్నా గడ్డు పరిస్థితి ఏర్పడినప్పుడు పోచారం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టుకు నీరు అందించడానికి ఇప్పుడు కాళేశ్వరం నీటిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆల్రెడీ నిజాం సాగర్కి అయితే మొన్న యాసంగిలో కొండపోచమ్మ సాగర్ నుంచి 1600 క్యూసెక్స్ తో విడుదల చేయడం జరిగింది.
మరొక ఆధారం మల్లన్న సాగర్ నుంచి కూడా సొరంగం పనులు నడుస్తూ ఉన్నాయి. దాని ద్వారా 6,000 క్యూసెక్స్ నీటిని నిజాం సరోవరం పెట్టవచ్చు. దాంతోపాటు పోచారం ప్రాజెక్టు కూడా ప్యాకేజ్ 22 ద్వారా గాంధారి మండలంలో బోంపల్లి, కాటివాడ, గుజ్జుల్ ఈ మొదలగు ప్రాజెక్టులు నింపుకొని ఇటు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి, కామారెడ్డి కాన్స్టిట్యున్సీ కూడా ఇక మార్గవంతంలో కాచాపూర్ కాడ, తిమ్మకపల్లి కాడ కొన్ని రిజర్వాయర్స్ కట్టుకొని ఈ 2 కాన్స్టిట్యున్సీలు కలుపుకొని 2 లక్షల ఎకరాలకు గోదావరి నీటిని ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. దానికి సరిపడి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకే ఒక సమస్య ఎక్కడ ఆగిందంటే ఈ నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వేసుకుని ఆల్రెడీ పని పూర్తయింది. ఆ నీటిని లిఫ్ట్ ద్వారా ప్యాకేజ్ 20, ప్యాకేజ్ 21, ప్యాకేజ్ 22 ద్వారా ఇదివరకు పాత చెరువు మంచిప్పని చెరువు ఉంది, దాన్ని ఇప్పుడు కొండం చెరువుగా మారబోతున్నారు. దాని కెపాసిటీ 3.5 టీఎంసీలు పెంచాలని సీఎం గారు ఆదేశించారు. సో ఆ కాంపెన్సేషన్ ముంపు గ్రామాలు, ముంపు ప్రజలు కొంత అభ్యంతరం జరపడం వల్ల తాత్కాలికంగా పని ఆగింది. ఆ 3.5 టీఎంసీలను ఆపుకునే కొండమ్మ చెరువు నుంచి ఈ ప్రాంతంకంతా నీళ్ళు వచ్చినప్పుడు పోచారం ప్రాజెక్టు ఆయకట్టు కూడా ఎప్పుడు పోచారం ప్రాజెక్టు నిండుగా ఉంటుంది. ఎండాకాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది. రీజనరేట్ వాటర్ వస్తుంటుంది, డైరెక్ట్ వాటర్ వస్తుంటుంది. కాబట్టి గోదావరి నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా ప్యాకేజ్ 20, 21, 22 ద్వారా కొండపోచమ్మ సాగర్ ద్వారా ఈ నీటి ప్రవాహం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు ఒకదానికొకటి అనుసంధానం చేయటం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రత్యేకమైనటువంటి బ్యూటీ, ప్రత్యేకమైనటువంటి శక్తి. అది ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్లాన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు దేశంలో కాదు ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడ లేదు ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. చాలా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ పోచారం ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఒక 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ అవుతుంది. ఇంకో దాదాపు 30 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వస్తుంది. ఊరు చెరువులు ఉంటాయి కదా, గ్రామాల చెరువులు ఉంటాయి. వాటిని సేఫ్టీగా చూసుకోవడానికి 3 లెవెల్ ఉంటాయి. ఒకటి ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్, ఒకటి ఎండబ్ల్యూఎల్ మ్యాక్సిమం వాటర్ లెవెల్, ఒకటి టీబీఎల్ టాప్ బండ్ లెవెల్. అయితే ప్రతి చెరువుకు నీరడి వాళ్ళం పెట్టి ఇరిగేషన్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అలుగు ముంగట అంటే వియర్ ముంగట అబ్స్ట్రక్షన్ లేకుండా చెట్లు, కొమ్మలు, ముళ్ళ చెట్లు ఉన్నట్లయితే దాని గడ్డొచ్చి చెత్త తట్టుకుని మీ ఎఫ్ఆర్ఎల్ లెవెల్ పెరుగుతుంది. పెరిగి ఎండబ్ల్యూఎల్ దాకా టీబీఎల్ దాకా వస్తే చెరువు ప్రమాదాలు పడుతుంది. కాబట్టి ప్రతి చెరువుకు మీ ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులను పెట్టి అక్కడ ఉన్నటువంటి అబ్స్ట్రక్షన్ ను అప్ స్ట్రీమ్ సైడ్, డౌన్ స్ట్రీమ్ సైడ్ కూడా తీసినట్టయితే వచ్చిన వరద నీరు ఎఫ్ఆర్ఎల్ లెవెల్కు 1 ఫీట్ అటు ఇటు బయటకు వెళ్లిపోతుంది. ఆ ఎఫ్ఆర్ఎల్ లెవెల్ కంటే మీరు పెరుగుతుందంటే కట్టకు ప్రమాదం. కాబట్టి ఆ అబ్స్ట్రక్షన్ కూడా ప్రతి గ్రామంలో, ఇక్కడ మా సర్పంచులు కూడా ఉన్నారు, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ ఊరు కావూరు మీరే రాజులు అండి, ఏ ఊరు చెరువును వారే కాపాడుకుందాం. ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్, ఆ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కి నీళ్లు ఉంచుకోవాలి. ఎండబ్ల్యూ లెవెల్ రానియద్దు, ఇది నా అనుభవం చెప్తుంది. మాక్సిమం వాటర్ లెవెల్ వరకు రానివ్వద్దు. ఎందుకంటే పురాతన కట్టాలు ఇవన్నీ, కాకతీయ రాజులు తవ్వినటువంటి చెరువులు ఇవన్నీ, ఎప్పుడో 700 సంవత్సరాల క్రితం తవ్వినటువంటి చెరువులు ఇవన్నీ. మనకి మిషన్ కాకతీయ కింద రిపేర్ చేసినాం.
అయినప్పటికీ కూడా దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అధికారుల పైన ఉంది, నాయకుల పైన ఉంది. ఏ ఊరికి ఆ ఊరు చేసుకుంటే అయిపోతుంది. మా ఊళ్ళో 3 చెరువులు ఉన్నాయి, 3 చెరువులు అలుగుకాడు చెత్త తీసేపియాలి. తీసేపిస్తే మంచిగా వెళ్ళిపోతాయి, చెరుకు ప్రమాదం లేకుండా ఉంటుంది. రైతు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా 2022 నాటికి డబుల్ ఇన్కమ్ కావాలని ప్రధానమంత్రి గారు అన్నారు. వారు చేసిందేదో తెలియదు కానీ మన కేసీఆర్ గారు చేసినటువంటి దాంతో రైతులకు కొంత ఆదాయం పెరిగేటువంటి అవకాశం వచ్చింది. ఈరోజు జీఎస్డీపీలో, రాష్ట్ర జీఎస్డీపీలో అగ్రికల్చర్ పాత్ర 21% పెరిగింది. ఇప్పుడు జీఎస్డీపీ రాష్ట్రానికి 12,50,000 కోట్లు. ఆ 12,50,000 కోట్లు 21% వ్యవసాయం ఉందంట. ఇంత ఇప్పుడు లేదు. సో ఆ విధంగా జీఎస్డీపీని పెంచడంలో వ్యవసాయదారుల పాత్ర కూడా ఉంది, వ్యవసాయదారుల కష్టం కూడా ఉంది. ఇంకా మున్ముందు కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తాం. జై తెలంగాణ. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు నిరసన చేసి వినతి పత్రాన్ని తహసీల్దార్ ముజీబ్ కు అందజేశారు. రుద్రూరు మా యొక్క విన్నపం ఏంటంటే, మా యొక్క రుద్రూరులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కటింగ్ షాప్ను ఓపెన్ చేశారు. సిల్మన్ ఫారంలో కటింగ్ షాప్ ఓపెన్ చేశారు. దానివలన మాకు జీవనోపాధి కోల్పోతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మేము అదే వృత్తిని నమ్ముకుంటున్నాం కాబట్టి దాన్ని తొలగించాలని మా యొక్క విన్నపం. ప్రతి ఒక్క సర్పంచుకు, జడ్పీటీసీలకు అందరికీ కూడా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా మాట్లాడి సరైన న్యాయం చేస్తామని చెప్పడం. లోకల్ సర్పంచ్, మళ్ళీ శ్రీరాంపురం సర్పంచ్, మన రుద్రూరు మండలం ఉన్న అన్ని విలేజ్ల సర్పంచులు కూడా కలవడం జరిగింది. అట్లాగే జడ్పీటీసీ కూడా కలవడం జరిగింది. అందరికీ మన ఎంపీపీ కూడా కలవడం జరిగింది. అందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ విషయం మాకు అందరికీ న్యాయం చేయాలి అని చెప్పి వారితో మేము అందరం విన్నవించి, అట్లాగే ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఎంఆర్ఓ గారికి వినతి పత్రిక ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో ఆల్పా కంపెనీ నిర్మించిన కొత్త మాల్ట్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 60 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మాల్ట్ యూనిట్ ను ఆల్పా సంస్థ ఏర్పాటు చేసింది. కొత్త పుంతలు తొక్కుతూ వ్యవసాయ విస్తరణ ఏదైతే జరుగుతూ ఉందో, కొత్తగా మిషన్ కాకతీయ చెరువులు బ్రహ్మాండంగా చేసుకోవడం వల్ల, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్స్ కట్టుకోవడం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా వేగంగా పూర్తి చేసే ప్రయత్నం, సీతారామ లాంటి ఎత్తిపోతల పథకాలు, గతంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి వాటిని పూర్తి చేయడం వల్ల ఈరోజు తెలంగాణలో 5 రకాల విప్లవాలు మన కళ్ళ ముందే సాక్షాత్కరించబోతా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మీకు తెలుసు, సస్య విప్లవం అంటే గ్రీన్ రెవల్యూషన్. ఈ సస్య విప్లవంలో భాగంగా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ధాన్యాలు, వాటి దిగుబడులు ఎంత పెరిగినాయి అంటే స్వయంగా భారత ప్రభుత్వమే మేము ఇంకా కొనలేము అని చేతులెత్తేసే స్థాయికి ఇవాళ తెలంగాణలోని ధాన్యం ఉత్పత్తులు పెరుగుతూ ఉన్నాయి. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ అనే పేరిట 10,000 ఎకరాల్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ కూడా పెట్టుకుంటా ఉన్నాం. గ్రీన్ రెవల్యూషన్ ఒకటైతే, రెండవ రెవల్యూషన్ మన కళ్ళ ముందే రాబోతున్నది, వస్తున్నది. నేను చెప్పడం కాదు, ఇది భారత ప్రభుత్వం స్వయంగా చెప్తా ఉంది. తెలంగాణ టుడే ఇస్ ద నంబర్ 1 స్టేట్. మాజీ మంత్రి పీతల సుజాత మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై వారు మాట్లాడారు. సామాజిక న్యాయం పేరిట సామాజిక విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. ఈ రోజున పదే పదే సామాజిక న్యాయం చేస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారు వైసీపీ మంత్రులు, నాయకులు. ఈ 3 సంవత్సరాల కాలంలో అసలు సామాజిక న్యాయం ఏం చేశారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి సామాజిక న్యాయం ఏం జరిగింది? వాళ్ళు ఏం చేశారు? ఈ రోజున వాళ్ళకి జరిగిన న్యాయం కంటే జరిగినటువంటి అన్యాయం ఎక్కువ. మీ ప్రభుత్వంలో ఎక్కడైనా సరే టీడీపీ తరపున మేము చర్చకి సిద్ధం. ఈ రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చెందినటువంటి 11,000 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్స్ని లాక్కోవటం వైసీపీ నేతలకు సామాజిక న్యాయంగా కనిపిస్తుందండి? దళితులకు సంబంధించినటువంటి పారిశ్రామిక రాయితీలు ఏవైతే ఉన్నాయో వాటిని కోత కోయటం మీకు సామాజిక న్యాయంలా కనిపిస్తుందండి? బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా ఈ 3 సంవత్సరాల కాలంలో నిలిపివేయటం అది సామాజిక న్యాయంలా కనిపిస్తుందండి?
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విదేశీ విద్యా పథకాన్ని ఆపివేసి ఆ దళితులు చదువుకుంటున్నటువంటి ఆ విదేశాల్లో చదువుకుంటున్నటువంటి దళిత విద్యార్థులని అన్యాయంగా బిల్స్ ఇవ్వకుండా వాళ్ళ చదువుకి ఆటంకం కలిగించడం మీకు సామాజిక న్యాయంగా కనిపిస్తుందండి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి ఏదైతే సప్లాన్ నిధులు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా దారి మళ్లించేశారు. అంటే దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు దారి మళ్లించడం మీకు సామాజిక న్యాయంలా కనిపిస్తుందా? గురుకుల పాఠశాలల్లో సీట్లు తగ్గించేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని రద్దు చేశారు. ఇవన్నీ కూడా మీకు సామాజిక న్యాయంలా కనిపిస్తున్నాయా? మద్య నిషేధం అని హామీ ఇచ్చారు, చాలా గొప్పగా ఆర్భాటంగా హామీ ఇచ్చారు. అయితే అదే మద్యం మీద వచ్చే ఆదాయంతో మహిళల యొక్క మాంగల్యాలని తాకట్టు పెట్టి ఈ రోజున మీరు దాదాపుగా 35,000 కోట్లు అప్పు చేశారు. ఇదంతా దోపిడీ చేయటం కాదండి? ఇదంతా మీకు సామాజిక న్యాయంలా కనిపిస్తుందా? వైసీపీ నేతలకి అసలు సామాజిక న్యాయం తెలుసా అండి? మీరు విద్రోహక చర్యలు చేస్తున్నారు. ఈ రోజున సామాజిక న్యాయం పేరుతో బడుగు బలహీన వర్గాలు దళిత గిరిజనుల మీద దాడులు చేస్తున్నారు. ఈ రోజున మీరు అసలు సామాజిక న్యాయం చేసేది ఒక్క టీడీపీ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మేము ఎక్కడైనా సరే మేము చేసినటువంటి సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నిటికీ కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున చాలామంది మంత్రులు మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం అని. టీడీపీ దళితులకి కార్లు ఇచ్చి ఆ డ్రైవర్స్ని కార్లు ఓనర్లు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం ప్రభుత్వంది. ఈ రోజున వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక్క కారు ఇచ్చారండి? ఒక్క లోన్ శాంక్షన్ చేశారా దళితులకి? విశాఖపట్నం పెదగంఠెడ 75వ వార్డు హెచ్పి కాలనీ సిడబ్ల్యూసి హాలులో కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు టీషర్ట్స్, బుక్స్, బ్యాగ్స్, బూట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెదగంఠెడ న్యూపోర్ట్ సిఐ రాము హాజరయ్యారు. మనకి ఇటువంటి అంగవైకల్యం కలిగింది చాలా మంది అంగవైకల్యం కష్టపడి పట్టుదలతో సివిల్స్, ఐఏఎస్, హైదరాబాద్లో తర్వాత యూపీఎస్సీ క్రాక్ చేసి మంచి అధికారులు అయిపోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీకు ఈ విధంగా మంచి స్టడీని తర్వాత అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకుని మంచి అధికారులుగా వచ్చి అలాగే ఇలాంటి రిజర్వ్ వరకు మీరు ఉపయోగపడతారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళు కావడం చాలా ఇది బాధపడుతున్నారు. మనకి ఏదైతే అంగవైకల్యం ఉంటుందో దాన్ని అంగవైకల్యం దేవుడు వచ్చాడు బాధపడుతుందో ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. దీన్ని మనం అంగవైకల్యాన్ని ఛేదించి అంటే మనకు లేదనుకుని పట్టుదలతో బాగా మీరు చదివి మంచి పొజిషన్కి వచ్చినటువంటి మీ యొక్క అంగవైకల్యాన్ని అభివృద్ధి కొద్దిగా మీరు ఆలోచించుకుని డెవలప్ అవుతారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం అందరూ చాలా విషయాలు మాట్లాడారు. వీళ్ళందరూ కూడా మంచి మంచి విషయాలు
విశాఖపట్నం గాజువాక 86వ వార్డులో అప్పన్న కాలనీలో జన సైనికుల ఆధ్వర్యంలో గల్ఫ్ సేన జనసేన దుబాయ్ పవనిజం మరియు గాజువాక జనసేన పార్టీ సీనియర్ జన సైనికుడు నరసింగ్ మరీష పుట్టినరోజు సందర్భంగా ముందుగా కేక్ కట్ చేశారు. ఆ తరువాత ముసలి వాళ్లకి బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. మళ్ళీ అందరూ జై జనసేన. మందులా సల్లా మీరు ఫోటో తీయండి. జై జనసేన. ఈ రోజు మన గల్ఫ్ జనసేన వారు గల్ఫ్ జనసేన టీం మెంబర్ అయినటువంటి నర్సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన 68వ వార్డు అప్పన్న కాలనీలో ఆయన ఒక 10 మందికి పేదలకి రైస్ అండ్ కూరగాయలు స్పాన్సర్ చేయడానికి మా గ్రామానికి రావడం జరిగింది. అలా వచ్చిన ఆయన్ని కేక్ కటింగ్ చేయించి ఈ రోజు ఆయనకి సన్మానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనకి అప్పన్న కాలనీలోని మనకి ఒక సంఘటన జరిగినప్పుడు వారు వెంటనే స్పందించి గల్ఫ్ జనసేన వారి తరఫు నుంచి మనకి ఒక అబ్బాయికి 40,000 రూపాయల ఆర్థిక సాయం చేయించడం జరిగింది. అలాంటి మంచి కార్యక్రమాలు గల్ఫ్ జనసేన టీం వారు ఎన్నో చేస్తా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే జనసేన పార్టీలో ముందుకెళ్తూ అనుక్షణం జనసేన గల్ఫ్ లో ఉన్న ఇండియాలో ఉన్నా కూడా
పార్టీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ పార్టీ కోసం పాటుపడుతున్నటువంటి నర్సింగ్ గారికి మా జన సైనికుల తరఫున, వీర మహిళల తరఫున, ఎస్పెషల్లీ మా 68వ వార్డు జన సైనికుల తరఫున హృదయపూర్వకమైనటువంటి జనదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై జనసేన. ఎమ్మెల్సీ మంత్రి సత్యనారాయణ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై వారు మాట్లాడారు. రాజకీయాల మీదే అసహ్యం పడుతుంది. నిన్న వేదిక మీద ఇంట్రడక్షన్ పిలుస్తూ ఒక నాయకుడు విజయసాయిరెడ్డి కొడాలి నాని గారిని పిలుస్తూ మీకు ఎంటర్టైన్మెంట్కి పిలుస్తాను అని విధానం ఎంత దారుణం అండి. ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారా ప్లేనరీ? మీరు తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన ప్రెస్ మీటింగ్ కానీ నిన్న ప్లేనరీలో జరిగిన మాట్లాడిన మాటకు కానీ ఏమాత్రం తేడా లేదు. మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టిన విధానంగానే ఉంది. ఏదైనా పార్టీకి 2 సంవత్సరాలకో సంవత్సరానికో వారు మీటింగ్ పెట్టుకుంటే ప్లేనరీకి సంబంధించి కానీ మేము మహానాడు కానీ అటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటే పార్టీ విధి విధానాలు, ప్రజలకు చేరువయ్యే విధానాలు చెప్పుకుంటారు, వారి దగ్గర నుంచి సలహాలు తీసుకుంటారు. అందుకు పెట్టుకుని ఏర్పాటు చేసుకునేదే మా మహానాడైనా ఇతర పార్టీలు మీ ప్లేనరీస్ అయినా ఏదైనా ఒక్కొక్క పేరు ఒక విధంగా పెట్టుకుంటారు. నిన్న ఆయన పిలుస్తూ చేసిన మాటలు మీకు ఒక్కసారి వినిపిస్తున్నా. దయచేసి ప్రజలందరూ గ్రహించాలి. వీళ్ళు ఎటువంటి విధానాలకు పోతున్నారో, ఎటువంటి పోగొట్లు పోతున్నారో ఒక్కసారి అందరూ వినాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎంపీ కేశినేని నాని పోలీసులపై మండిపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నం పెద్దఘంట్యాడ 75వ వార్డు హెచ్బీ కాలనీ సిడబ్ల్యూసి హాల్లో కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు టీ-షర్ట్స్, బుక్స్, బ్యాగ్స్, బూట్ల పంపిణీ. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో ఆల్ఫా కంపెనీ నిర్మించిన కొత్త మౌల్డ్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.